అధికార ఆహంతో ఆ మంత్రి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి పొదుపు గ్రూపులకు అధ్యక్షులుగా కొనసాగుతున్న మహిళలను తొలగిస్తున్నారు. అసలు పొదుపు గ్రూపుల్లోనే లేని వారికి ఆ పదవులను కట్టబెడుతున్నారు. పొదుపు మహిళా సంఘాలను చిన్నభిన్నం చేస్తున్నారు. ఇంతకీ ఆ ఆమాత్యుడు ఎవరు? ఆయనకు సహకరిస్తున్న అధికారులు ఎవరు? బాధిత పొదుపు సంఘాల మహిళలు ఏమంటున్నారు? అసలు ఇదెక్కడ వ్యవహారం చూద్దాం. మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఇలాఖాలో మహిళల అణిచివేత, పొదుపు సంఘాల అధ్యక్షులను ఉన్నపణంగా తొలగింపు, ప్రశ్నించిన మహిళలపై కేసులు పెడతామని బెదిరింపు, చివరకు పొదుపు సంఘాల మహిళలపైన మంత్రి జులుం. మంత్రి అధికారుల నిర్వాహకంపై మండిపడుతున్న మహిళలు. నంద్యాల జిల్లా గోస్పాడు మండలంలో 1000 దాకా పొదుపు సంఘాలు ఉన్నాయి. ఇందులో 11,000 మంది మహిళా సభ్యులు ఉన్నారు. ప్రతి ఒక్క గ్రూపునకు ఒక లీడర్ ఉంటారు. అలాగే ప్రతి గ్రామంలో పొదుపు సంఘాల మహిళలు తమ గ్రూపులన్నింటికీ కలిపి ఒక సమైక్య లీడర్లు ఎన్నుకుంటారు. అయితే మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆ గ్రూపులను చిన్నాభిన్నం చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఎవరైతే గ్రూపు లీడర్లుగా ఉంటారో వారంతా వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు అయ్యుండొచ్చనే నెపంతో వారిని తొలగించాలని ఏపీఎంలకు ఆదేశాలిచ్చారు మంత్రి. దీంతో ఆయా పొదుపు సంఘాలకు అధ్యక్షులుగా ఉన్న మహిళలను తొలగించేశారు అధికారులు. దీంతో ఎన్నో ఏళ్లుగా పొదుపు సంఘాలు సమైక్యలకు లీడర్లుగా ఉన్న మహిళలను ఉన్నట్టుండి తొలగించడంతో వారు రోడ్డున పడ్డారు. ఇన్ని రోజులు గ్రూపులకు అండగా ఉంటూ పొదుపు సంఘాలను పక్కాగా నిర్వహిస్తూ వస్తున్న తమను ఉన్నపడంగా తొలగించడం ఏమిటని బాధిత మహిళలు ప్రశ్నిస్తున్నారు. మనము ఎంతసేపు ఉన్నా పొదుపు మహిళలతో మనం మీటింగ్ జరుపుకుంటామే కానీ మనం రాజకీయ పరంగా పోతున్నామా ఏమన్నా? ఈరోజు ఏం కొత్తగా పెట్టుకోవట్లేదు కదా మీటింగ్స్, మనం ఎప్పటిలాగానే జరుపుకుంటున్నాము. కాబట్టి మాకు సపోర్ట్ చేయాల్సింది పోయి మాకు వ్యతిరేకంగా చేస్తున్నాడు. మరి ఇలా ఎందుకు చేస్తున్నాడో మాకైతే అర్థం కావట్లేదు. మాది మాత్రం మీటింగ్ పొదుపుల వాళ్ళది, అంటే లేడీస్ వాళ్ళది. ఏదైనా సమస్య ఉన్నా ఏదన్నా మేము చూసుకుంటాం, అది అంతవరకే. కానీ మగవాళ్ళందరూ వచ్చేసి మీటింగ్ ఎట్లా పెట్టుకుంటారు, ఏం కథ, మీరు ఎట్లా ఏమైనా అడగడం తప్పు. ఇది మాది మండలైక సంఘము, పొదుపు అంటే మహిళలది మాత్రమే. 18 ఏళ్లుగా పొదుపు గ్రూపులను కొనసాగిస్తూ మహిళల ఆర్థిక స్వావలంబనకు పాటుపడుతూ ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొంటూ నిలబడిన తమను టీడీపీ అధికారంలోకి రాగానే తీసివేయడం ఏమిటని బాధిత పొదుపు మహిళలు ప్రశ్నిస్తున్నారు. కనీసం తమ సంతకాలు కూడా తీసుకోకుండానే అన్యాయంగా తొలగించారని వారు వాపోతున్నారు. తమను ఎందుకు తీసేశారని ప్రశ్నిస్తే మంత్రి హుకుం అనే అధికారులు చెబుతున్నారని మహిళలు తెలిపారు. సార్, మేము 2006 నుండి చేస్తున్నాము. మా మీద ఏ తప్పు లేకున్నా కానీ సార్, ఈ పొద్దు వాళ్ళు వచ్చి మీరు వాళ్ళు వీళ్ళని చెప్పి మా సంతకాలు లేకుండా మమ్మల్ని పిలిచకుండా వాళ్ళు ఇష్టచేతంగా గ్రామీణ సంఘం, పసురుపాడి గ్రామీణ సంఘం నిలబెట్టుకొని వాళ్ళు చేసుకొని ఏమన్నా సార్ని అడిగితే మీకు అస్సలకు మాకు పరుకు సార్ మంత్రి సార్ చెప్పినారు, మేము చేస్తామంటాడు సార్. మా సంఘాలు ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేను, మా పొదుపు మాత్రమే మేము జరుపుకునేటోళ్ళము, మాకు రాజకీయాలకు అవసరం లేదు. ఇలా దౌర్జన్యాలు చేసి మమ్మల్ని బాధించడము చాలా అన్యాయమని ఎమ్మెల్యే గారిని, ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాము. సీసీ సార్ గారిని, సీఎం గారిని అందరినీ దయ ఉంచి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. అసలు రాజకీయాలతో సంబంధం లేని పొదుపు సంఘాలపై మంత్రి జులుం ప్రదర్శించడం సరికాదని మహిళలు ఆక్షేపిస్తున్నారు. ఆడవాళ్లపై మీ ప్రతాపం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. తమ చిన్న చితక జీవితాలపై బ్రహ్మాస్త్రం ప్రయోగించడం భావ్యం కాదని ఆక్రోశిస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పటికైనా కక్ష సాధింపు చర్యలు ఆపాలని వారు కోరుతున్నారు.